సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిన్న మొన్నటి వరకు జలకళను సంతరించుకొని నిండు కుండలా మారిన జలాశయాలు నేడు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. అంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని హోస్పేటలో ఉన్న తుంగభద్ర డ్యామ్ కు వరద నీరు పోటెత్తుతుంది. నిన్న అంటే శనివారం రాత్రి తుంగభద్ర డ్యామ్ కు సంబంధించిన 19వ నంబర్ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 1,00,000 క్యూసెక్ల నీరు వృధా అయింది. అంటే దీంతో మరో మార్గం లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంటే శివమొగ్గ ప్రాంతంలో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ తుంగభద్ర ప్రాజెక్టుకు ఇంకా వరద నీరు పోటెత్తుతుంది. ఇదే క్రమంలో ఈ డ్యామ్ నుంచి సుంకేశ్లకు దాదాపు 1,00,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. కర్నూలు జిల్లాలోని సుంకేశ్వర డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1.2 టీఎంసీలు కాగా ఈ డ్యామ్ కు ప్రస్తుతం 25,000 క్యూసెక్స్ ఇన్ఫ్లోగా ఉంది. అంటే ఈ ఇన్ఫ్లో 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండడంతో ఈ సుంకేశ్వర డ్యామ్ సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు దిగువకు అంటే తుంగభద్రకు 21,000 క్యూసెక్లు, దీంతో పాటు 2,400 క్యూసెక్ల నీటిని కేసీ కాలువకు విడుదల చేస్తున్నారు. భద్ర ప్రాజెక్టు సంబంధించిన ఒక 19వ నంబర్ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో తగిన సహాయక చర్యలు చేపట్టడంలో అవరోధాలు అయితే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ డ్యామ్ కు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వరద ఉధృతి తగ్గితేనే తప్ప సుంకేశ్వర డ్యామ్ కు వరద పోటు తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా వాసుల్లో ముఖ్యంగా ఈ వరద ప్రమాదం పొంచి ఉందేమన్న ఆందోళన స్థానికుల్లో తీవ్రంగా వ్యక్తమవుతోంది. జిల్లాలోని మంత్రాలయం, మాధవరం, కోసిగి, నందవరం, కౌతాలం మండలాల్లో ఉన్న నదీ పరివాహక ప్రాంతాలకు చెందిన వీఆర్ఓలు, వీఆర్ఏలు, సర్పంచులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే జిల్లా యంత్రాంగం ఇచ్చింది. అంటే ఈ వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు గ్రామాల్లో దండోరా వేయించడంతో పాటు గ్రామాల్లో ఉన్న ప్రార్థనా మందిరాల్లో అంటే అటు చర్చిలు కావచ్చు, ఇటు మసీదులు కావచ్చు, దీంతో పాటు గుళ్ళు కావచ్చు, వాటిల్లో ఉన్న మైకుల ద్వారా ఈ వరద తీవ్రతను ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని వారు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం కూడా ఉపేక్షించబోమని వారు ఇప్పటికే స్పష్టంగా హెచ్చరించారు. జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుముఖం పడుతుంది. దీంతో సంబంధిత అధికారులు ఈ డ్యామ్ కు సంబంధించిన 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ డ్యామ్ సంబంధించి ప్రస్తుత జలాశయానికి ఇన్ఫ్లో 1,86,611 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో వచ్చేసి 2,03,523 క్యూసెక్కులుగా ఉంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ఈ డ్యామ్ లో 882.70 అడుగుల నీరు ఉంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 202.996.73 టీఎంసీల నీరు ఉంది. ఇదే క్రమంలో ఈ శ్రీశైలం జలాశయానికి సంబంధించి కుడి ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ఉమ్మడి జిల్లాల నుంచి.